హే హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అగ్ని పరీక్ష సీజన్ 2 ప్రోమో అఫీషియల్గా అయితే రిలీజ్ అయిపోయింది. చాలామంది రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎలా పెంచుకోవాలి అని అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో మనం రిజిస్ట్రేషన్ నుంచి ఫైనల్ సెలక్షన్ వరకు కంప్లీట్ ప్రాసెస్ చూద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అసలు కామనర్స్కి అగ్ని పరీక్ష సీజన్ 2 ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. లాస్ట్ సీజన్ సూపర్ సక్సెస్ అవ్వడం వల్ల ఈసారి లక్షల్లో అప్లికేషన్స్ రావచ్చని ఎక్స్పెక్ట్ చేయడం ఏంటి, ఖచ్చితంగా వస్తాయి కూడా. కాబట్టి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో గాయస్, మీ బెస్ట్ అయితే మీరు ఇవ్వండి. మరి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ఖచ్చితంగా ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్లో మనం చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చాలామంది వీడియో చూసేసి వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ అయితే చేయట్లేదు గైస్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ లైక్ చేయకుండా మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఇది 5 లెవెల్స్లో జరుగుతుంది. ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనం ముందుగా ఒక అఫీషియల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి గైస్. ఇందులో మన నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. అండ్ దాంతోపాటు మీరు బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అండ్ మీ గురించి అండ్ మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలి బిగ్ బాస్ టీమ్ అనే దాని గురించి మీరు ఒక 2 to 3 minutes వీడియో అయితే అప్లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద లెవెల్ 1 రిజిస్ట్రేషన్ రౌండ్. అండ్ దీని తర్వాత అయితే బిగ్ బాస్ టీం వాళ్ళు ప్రతి ఒక్కరు వీడియో అయితే చూస్తారు. అండ్ ఇందులో వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేస్తారు మన వీడియో బట్టి. అండ్ ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి సెకండ్ రౌండ్కి అయితే మెయిల్ వస్తుంది. అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసి ఒక జూమ్ మీన్స్ ఆన్లైన్ ఇంటర్వ్యూ లాగా ఉంటుంది. ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అయితే మనకు మెయిల్ వస్తుంది లేదా కాల్ వస్తుంది, మీకు ఈ డేట్లో జూమ్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఈ లింక్ ఓపెన్ చేసి మీరు జూమ్లో జాయిన్ అవ్వండి అని. ఈ రౌండ్లో మీ వీడియో గురించి, మీ బ్యాక్గ్రౌండ్ గురించి, మీ పర్సనాలిటీ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఏమాత్రం భయపడకుండా, ఏం నర్వస్ ఫీల్ అవ్వకుండా, చాలా మీరు ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు అట్లా వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చెప్పండి. మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈ రౌండ్లో సెలెక్ట్ అయితే ద లెవెల్ 3 మీన్స్ స్టూడియో రౌండ్ అనమాట. జూమ్ రౌండ్ క్లియర్ చేసిన వాళ్ళని స్టూడియోకి అయితే పిలుస్తారు గైస్. అండ్ దీనికి సంబంధించి కూడా ఒక మెయిల్ లేకపోతే ఒక ఫోన్ వస్తుంది, మీరు ఈ డేట్న స్టూడియోకి రావాలి అండ్ ఈ టైంకి రావాలి అని. అక్కడ అయితే ముందుగా మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ మన మొబైల్ ఫోన్ ఇవన్నీ స్టూడియోలోకి ఎంటర్ అయ్యే ముందు అయితే మనం సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం స్టూడియోలోకి ఎంటర్ అవ్వగానే అక్కడ మనకి ఒక బుక్లెట్ ఇస్తారనమాట. అందులో సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి గైస్. మీ ఇంట్రెస్ట్స్, మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు, మీ పర్సనల్ ఒపీనియన్స్ ఏంటి, ఇవన్నీ మీరైతే ఆ బుక్లెట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ బుక్లెట్లో సింపుల్ క్వశ్చన్సే ఉంటాయి గైస్, సో డోంట్ వరీ. అండ్ కమింగ్ టు లెవెల్ 4, ఇదొక గ్రూప్ డిస్కషన్ గైస్. ఈ రౌండ్లో మల్టిపుల్ కంటెస్టెంట్స్ని ఒక గ్రూప్లో పెట్టి ఒక గ్రూప్ డిస్కషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో వాళ్ళు మీ కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫిడెన్స్ అండ్ అందులో అయితే మీకు ఒక సిచ్యువేషన్ ఇచ్చి దీంట్లో మీరు మిమ్మల్ని డిఫెండ్ చేసుకోవాలి, ఇట్లా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ ఇవన్నీ స్టార్ట్ చేయకముందు అయితే మీరు మీ సెల్ఫ్ ఇంట్రో అయితే చెప్పుకోవాలి. ఐ మీన్ మీరు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అండ్ ఇందులో మీరు సెలెక్ట్ అయితే ద నెక్స్ట్ రౌండ్ ద లెవెల్ 5 ఈజ్ జడ్జెస్ ఇంటర్వ్యూ రౌండ్ గైస్. లైక్ లాస్ట్ సీజన్లో మనం అగ్ని పరీక్ష సీజన్ 1
బిగ్ బాస్ సీజన్ 9లో చూసాం కదా, 45 మంది అయితే సెలెక్ట్ అయ్యారు. అందులో ప్రతి ఒక్కరిని జడ్జెస్ ముందుకు పిలిచి వాళ్ళైతే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. వాళ్ళకి మీరు నచ్చి మీ కాన్ఫిడెన్స్ నచ్చితే మీకు ఒక గ్రీన్ ఇస్తారు. ఒక గ్రీన్ అయినా సంపాదించండి గైస్, ఎందుకంటే ఒక గ్రీన్ ఇచ్చినా సరే మీరు హోల్డ్లో ఉండొచ్చు. అండ్ ఆ ముగ్గురు జడ్జెస్లో 3 రెడ్లు వచ్చాయంటే మాత్రం మనం 5th లెవెల్లో అయితే డిస్క్వాలిఫై అయిపోయినట్టే. అండ్ 1, 2, 3 గ్రీన్స్ వచ్చినట్టయితే మనం హోల్డ్లో ఉన్నట్టు. అండ్ మనకి అగ్ని పరీక్ష సీజన్ 2లో కనిపించే అవకాశం అయితే ఉంటుంది చాలా ఎక్కువగా. అండ్ దాంట్లో నుంచి కూడా మనం బిగ్ బాస్ సీజన్ 10లోకి అడుగుపెట్టే అవకాశం కూడా ఉంటుంది గైస్. మీ యాటిట్యూడ్, మీ కాన్ఫిడెన్స్, మీ ఎంటర్టైన్మెంట్ అండ్ బిగ్ బాస్ హౌస్లోకి సూటబుల్ క్యాండిడేటా కాదా, ఇవన్నీ ఎవాల్యుయేట్ చేస్తారు ఈ 5 లెవెల్స్లో. ఈ 5 లెవెల్స్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే అగ్ని పరీక్ష సీజన్ 2లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది గైస్. అక్కడ మీరు ప్రూవ్ చేసుకుంటే బిగ్ బాస్ సీజన్ 10 హౌస్లోకి ఎంట్రీ పొందే ఛాన్స్ ఉంటుంది. అండ్ తెలుసుగా, ఒకసారి మనం అగ్ని పరీక్ష సీజన్ 2లో కనిపించిన ఆర్ బిగ్ బాస్లో కనిపించిన మనకి చాలా ఫేమ్ అయితే వస్తుంది. అండ్ చాలామంది అయితే అనుకుంటారు ఒక్కసారి అయినా టీవీలో ఆర్ హాట్స్టార్లో కనిపిస్తే చాలు రా అని. సో ఇది ఒక మంచి అవకాశం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ అప్లై చేయండి. అక్కడ మీరు ప్రూవ్ చేసుకుంటే బిగ్ బాస్ సీజన్ 10లోకి ఖచ్చితంగా ఎంట్రీ ఉంటుంది. కాబట్టి బిగ్ బాస్లో కనిపించాలి అని కలలు కానీ ప్రతి ఒక్క కామనర్కి ఆపర్చునిటీ. సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను దానికి తప్పకుండా ఆన్సర్ చెప్తా. బిగ్ బాస్ సీజన్ 10 అండ్ అగ్ని పరీక్ష సీజన్ 2 లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే మీ చిటికిన వెళ్తే లైక్ వేసుకోండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.